నమస్తే, వెల్కమ్ టు B1 న్యూస్. తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ మహిళ భారీగా గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కింది. ఆమె పేరే నీతూబాయ్. ఆమె నానక్రామ్గూడలో బహిరంగంగా గంజాయి విక్రయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఎవరి నీతూబాయ్? ఏంటి ఆమె వెనుకున్న నేర చరిత్ర? సిద్దిపేట జిల్లా ములుగు ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారు. దీంతో వారిని విచారించగా నానక్రామ్గూడలో గంజాయి కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీంతో సిద్దిపేట పోలీసులు నానక్రామ్గూడకు వెళ్లారు. అక్కడ నీతూబాయ్ గంజాయి అమ్ముతూ కనిపించింది. గంజాయి కోసం దాదాపు 20 మంది లైన్లో ఉన్నారు. దీంతో పోలీసులు మఫ్టీలో వెళ్లి నీతూబాయ్కి కొంత మొత్తం చెల్లించి గంజాయి తీసుకున్నారు. ఆ తరువాత నీతూబాయ్ ఇల్లు ఎక్కడుంది, ఇంటి దగ్గర గంజాయి ఉందా అని ఎంక్వైరీ చేశారు. నీతూబాయ్ గురించి అన్ని వివరాలు ఆరా తీశాక సిద్దిపేట పోలీసులు తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన హైదరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సహకారంతో బృందాన్ని ఏర్పాటు చేశారు. వాళ్లని నీతూబాయ్ ఇంటికి పంపారు. దీంతో అక్కడ ఆమె కొందరికి గంజాయి విక్రయిస్తూ పట్టుబడింది. దీంతో ఆమెను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి ఇంట్లో గంజాయితో పాటు 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే నీతూబాయ్పై ఇదివరకే చాలా కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెపై 2017లో శేరిలింగంపల్లి ఎక్సైజు విభాగం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆమెపై పీడీ చట్టం ప్రయోగించినా మారలేదు. సంవత్సరం పాటు జైలులో ఉండి తిరిగి వచ్చి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.